నేను రిచ్ మ్యాన్ ని, నేను ఐశ్వర్యవంతు, క్రీస్తు బిడ్డను, దేవుని యొక్క బిడ్డను. ఆయన ధనవంతుడు, నేను ధనవంతుడిని. ఆయన ఐశ్వర్యవంతుడు, నేను ఐశ్వర్యవంతుని. ఆయన స్వస్థత కలిగిన వాడు, నేను స్వస్థత కలిగిన వాడిని. సమస్తము ఉన్నవాడు, నేను కూడా సమస్తము కలిగిన వాడు. ఆయన రిజరెక్ట్ అయ్యాడు, నేను కూడా రిజరెక్ట్ అయినా. ఆయన తిరిగి లేచి ఆయన మరణ వస్తున్నాడు, నేను కూడా ఆయన ఎదుర్కోవడానికి అనేక మంది సైన్యంతో నేను కూడా రెడీగా ఉన్నా. నేను కూడా ఆయత్తం అవ్వడానికి. ఈ ఇంటిని చూసి యేసునామంలో నా ఇంటిని నేను ఆశీర్వదిస్తున్నా. నా దేవుని యొక్క మహిమ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఈవెన్ నీ బాత్రూమ్ లోనైనా నువ్వు బ్లెస్సింగ్ ని, పవర్ ని రిలీజ్ చేస్తే అక్కడ రిలీజ్ అవుతుంది. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్లెస్ అవుతురు గాక. నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను బ్లెస్సింగ్ ని తీసుకొని వెళ్తున్నా. భూమి నా కోసం క్రియేట్ అవుతుంది పంటను ఇవ్వడానికి. నా పంటను నేను కోస్తున్నా, నా పంటను నేను పిలుస్తున్నా. యేసు నామములో భూమి నా పంట నాకు వచ్చేటట్లు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా. ఇవన్నీ క్రియేట్ అవుతా ఉంటాయి. ఇవన్నీ నువ్వు అన్నం వదిలేసినావు, మర్చిపోయినావు, కానీ ఇవన్నీ అక్కడ క్రియేట్ అవుతా ఉంటాయి. ఎందుకంటే నీవు అన్నదానికి మళ్ళీ తిరిగి నీకు రావాలి కదా, నీకు రిటర్న్ రావాలి కదా. అసలు నీ కొడుకు అసలు మంచిగా లేడని నీకు ఉన్నది, కానీ ఒక 1 month నువ్వు 1 month రోజు అతని మీద, ఆ బాబు మీదనో పాప మీదనో బ్లెస్ రిలీజ్ చేయి. నువ్వు ఆయన ఒకవేళ అట్లా చేసినా, ఆయన ఖండించినా, నీ బ్యాక్ పోర్షన్ లో మాత్రం యేసు నామములో నా కొడుకుని నేను ఆశీర్వదిస్తాను. యేసు నామములో నేను దేవుని యొక్క పవర్ ని రిలీజ్ చేస్తున్నా. కృప క్షేమాలు నీ మీద విస్తరిస్తాయి. ప్రతిరోజు దేవుని యొక్క ఫేవర్ నీ మీద నిన్ను వెంబడించునుగా. నువ్వు ఎక్కడ ఉన్నా యెహోవా యొక్క ఆత్మను పొందుకుందువుగా. నీ యొక్క లైఫ్ అంతటిని నేను ఆశీర్వదిస్తున్నా. అవి క్రియేట్ అవుతున్నాయి. మాటలే క్రియలుగా క్రియేట్ అవుతున్నాయి. 1 month నువ్వు 3 సార్లు, నీకు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు నువ్వు మాట్లాడు, ఇన్నర్ వరల్డ్ లో మాట్లాడు. దేవుని శక్తి ముందు ఏదైనా జీరో, పవర్లెస్ ఏదైనా. కానీ దేవుడు ఏది అనుకుంటున్నాడో దాన్ని రిలీజ్ అయ్యి క్రియేట్ అయిపోతుంది. అంటే నీ నోరే నీ ప్రపంచం. అందులోంచి శకెల్ వస్తది, అద్భుతం వస్తది, మా క్రియేట్ అవుతాయి. డార్క్ లైట్ అవుతది, నెగిటివ్ పాజిటివ్ అవుతది, డ్రై ల్యాండ్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా అద్భుతాలు అవుతాయి. ఏదైనా నువ్వు కనెక్ట్ కావచ్చు, ఏదైనా రిలీజ్ చేయొచ్చు. ఏదైతే చూశాడో అదే పొందుకున్నాడు యాకోబు. సేమ్ అదే వచ్చింది. జోసెఫ్ కూడా అదే వచ్చింది. అదే చూస్తాడు. ఎప్పటిదాకా చూసిండు? ఐగుప్తులో మొత్తం రిచ్ మ్యాన్ అయి ప్రపంచం అంతా ఆయన దగ్గరకు వచ్చేదాకా చూసిండు. అంటే ఇంపార్టేషన్ అయింది. ఆఖరికి జైల్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఇంపార్టేషన్ అయ్యి వాళ్ళకి కళలు వచ్చినాయి, డ్రీమ్స్ వచ్చినాయి. వాళ్ళ మీద కూడా ఈ జోసెఫ్ అనేది పనిచేసింది. ఆయన ఉన్నది ఎక్కడ? పనిష్మెంట్ లో ఉన్నాడు జోసెఫ్, కానీ అక్కడ కూడా దేవుని ఫేవర్ అనేది పనిచేసింది. ఎక్కడైనా దేవుని ఫేవర్ నీ మీద పని చేస్తది, అదే నిన్ను పైకి తీసుకొని వస్తది. ఇక్కడేమో హార్డ్ గా చేస్తుంటే, ఫరో హార్డ్ గా చేస్తుంటే, దేవుడేమో ఒక్కొక్క మాట చెప్తున్నాడు. అయినను ఫరో గురించి అక్కడ అంతగా డిస్క్రైబ్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో అయినను దినదినము దేవుని యొక్క కనికరము, కృప జోసెఫ్ మీద అధికమవుతున్నది. అదొక్కటి చాలు ఇవన్నిటిని క్యాన్సిల్ చేయడానికి. నీ మీద దేవుని యొక్క కృపాక్షేమాలు. అందుకనే బ్రదర్ ఊక చెప్తారు మా బాబు మార్నింగ్ లేవగానే, అంటే వాడు కాలేజీకి పోవడానికి రోజు ఫోన్ చేసి లేపాలి. ఎందుకంటే పడుకుంటాడు కదా, ఫోన్ చేసి లేపగానే అది రింగ్ అయ్యి ఓకే లేస్తున్నాను. లేవగానే దేవుని యొక్క కృపాక్షేమాలు యేసు నామములో నీ మీద విస్తరించునుగా. ప్రతిరోజు నేను నీకు అదే చెప్తాను. నీ పిల్లల మీద రోజు రిలీజ్ అయ్యి యేసు నామములో కృపాక్షేమాలు నీ మీద విస్తరించును గాక. ఈ రోజు ఈ దినము దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ రోజు నువ్వు ఏది చేసినా అది బ్లెస్ అవుతుంది. నీ స్టడీస్ ని నేను బ్లెస్ చేస్తున్నా. నువ్వు చేసే ప్రతి దాన్ని నీకు విజయం లో రిలీజ్ చేస్తున్నా అని ఒక 4 మాటలు చెప్పి వదిలేసి